అయోగ్యమైన మనం జ్ఞాపకం చేసుకోమంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. నా యేసుడే నన్ను నడిపించు దైవం, నాలో ఉన్న ఆత్మస్వరూపం. నా యేసుడే నన్ను నడిపించు దైవం, నాలో ఉన్న ఆత్మస్వరూపం. మరువను దేవా నీ ప్రేమను, విడువను తండ్రి నా బ్రతుకంతా. మరువను దేవా నీ ప్రేమను, విడువను తండ్రి నా బ్రతుకంతా. నా యేసుడే నన్ను నడిపించు దైవం, నాలో ఉన్న ఆత్మస్వరూపం. తల్లి గర్భమందు నన్ను రూపించక ముందే నన్ను పరుచుకున్న నా దైవమా. తల్లి గర్భమందు నన్ను రూపించక ముందే నన్ను పరుచుకున్న నా దైవమా. మరువను దేవా నీ ప్రేమను, విడువను తండ్రి నా బ్రతుకంతా. మరువను దేవా నీ ప్రేమను, విడువను తండ్రి నా బ్రతుకంతా. యేసుడే నన్ను నడిపించు దైవం, నాలో ఉన్న ఆత్మస్వరూపం. జగతికి పునాది వేయబడక ముందు నీ జీవ గ్రంథాన్ని లిఖించినావు. జగతికి పునాది వేయబడక ముందు నీ జీవ గ్రంథాన్ని లిఖించినావు. మరువను దేవా నీ ప్రేమను, విడువను తండ్రి నా బ్రతుకంతా. మరువను దేవా నీ ప్రేమను, విడువను తండ్రి నా బ్రతుకంతా. నా యేసుడే నన్ను నడిపించు దైవం, నాలో ఉన్న ఆత్మస్వరూపం. నీ నీతి నీ రాజ్యం నాకిచ్చుట కొరకు నరరూపిగా నీవు అవతరించినావు. నీ నీతి నీ రాజ్యం నాకిచ్చుట కొరకు నరరూపిగా నీవు అవతరించినావు. మరువను దేవా నీ ప్రేమను, విడువను తండ్రి నా బ్రతుకంతా. మరువను దేవా నీ ప్రేమను, విడువను తండ్రి నా బ్రతుకంతా. నా యేసుడే నన్ను నడిపించు దైవం, నాలో ఉన్న ఆత్మస్వరూపం. మారు మనసునిచ్చి పాప క్షమాపణ కొరకై నా నీ నామమందు నన్ను ముద్రించినావు. మారు మనసునిచ్చి పాప క్షమాపణ కొరకై నీ నామమందు నన్ను ముద్రించినావు. మరువను దేవా నీ ప్రేమను, విడువను తండ్రి నా బ్రతుకంతా. మరువను దేవా నీ ప్రేమను, విడువను తండ్రి నా బ్రతుకంతా. నా యేసుడే నన్ను నడిపించు దైవం, నాలో ఉన్న
ఆత్మస్వరూపం పక్షిరాజు పైకెగుట కొరకై పరిశుద్ధాత్మ శక్తినిచ్చినావు. పక్షిరాజు పైకెగుట కొరకై పరిశుద్ధాత్మ శక్తినిచ్చినావు. మరువను దేవా నీ ప్రేమను, విలువను తండ్రి నా బ్రతుకంతా. మరువను దేవా నీ ప్రేమను, విలువను తండ్రి నా బ్రతుకంతా. నా యేసుడు నన్ను నడిపించు దైవం, నాలో ఉన్న ఆత్మస్వరూపం. హల్లెలూయా. పాట మత్తయి సువార్త 4వ అధ్యాయము 12 నుంచి 17 వచనం. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను నప్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును నప్తాలి దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగును చూచిరి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడినది నెరవేరునట్లు ఇలాగ జరిగాను. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. అలాగే 2వ కొరింథీ 5వ అధ్యాయం 17 వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. సమస్తము దేవుని వలన అయినవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలనైనా. నాయన రాత్రి ప్రయాణం అంతట్లో తోడుగా ఉన్నారు నాయన. క్షేమంగా ఈ కర్ణాటక ప్రాంతానికి నడిపించారు ప్రభా. అనేకులు సాయంకాల కూడికకు రావటానికి ఇష్టపడి ఉన్నారు. అయినప్పటికీ నూతనముగా ప్రభా ప్రారంభించి ఉన్న ఈ చిన్న ప్రేయర్ హౌస్ లో ప్రభా నీ బిడ్డలందరితో కూడా ఒక చిన్న కూడిక ఆయన నిర్వహించడానికి మీరు ఇచ్చిన సమయం కొరకై వందనాలు. ఏదేమైనా ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఎక్కడ 2-3 నీ నామమున కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానన్నావు గనుక కొద్ది మందిగా నాయన మేము ఇక్కడ కూడి ఉంటుండగా నీవే మాతో మాట్లాడినా ప్రభా. ఈ గడియ వర్తమానికుడు గత దినములలో బోధించిన అంశాల్లో కొన్ని నేను తీసుకొని ఈ దినమునకు అనుకూలముగా ఈ గడియలో ఇక్కడ నాయన నీ వాక్యాన్ని మరొక్కసారి మా మధ్య రివీల్ చేయండి ప్రభా. ఇప్పుడు పరిస్థితులు, ఇప్పుడు గుణగణాలకు అనుగుణంగా ప్రభా నీ పరిశుద్ధాత్మ ద్వారా నువ్వేదైతే సందేశాన్ని ఇవ్వనై ఉన్నావో అలాగే ప్రభా నీ కుమారులు రికార్డ్ చేయించుండగా అది ఎవరికి అవసరమో వారి వద్దకు నడిపించి, బలహీనులుంటే బలపరిచి, శక్తిహీనులకు బలాభివృద్ధినివ్వండి ఆయన. అలాగే ఆర్థిక అవసరతలు, అక్కరలు ఏమున్నా తీర్చినాయి
ఈ కృప ద్వారా అన్ని మాకు తీర్చబడతాయి. అందుకంటే శ్రేష్టమైన రక్షణ, అందుకంటే శ్రేష్టమైన పరలోక రాజ్యం ఎదురు చూసే కృప దాచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను. ఆమేన్. కూర్చోండి. మంచిది పిల్లరా, ఈరోజు మరొకసారి ఈ వర్తమానమును ముందుకు తేవటానికి ఇష్టపడుతున్నాను. అదేంటంటే అప్పటి నుండి సువార్త ప్రకటిస్తూ ఆయన మారు మనస్సు పొందమని ప్రకటించాడు. ఆమేన్. కాబట్టి పిల్లరా, మనము ఎన్ని చర్చెస్ అయినా, అలాగే ప్రార్థన ప్రేయర్ హౌసెస్ అయినా, ఏదేమైనా సువార్తలో ఒక భాగము మాత్రమే. కాబట్టి భౌతికమైన ఆలయాల గురించి దేవుడు ఎతకట్లేదు, కానీ ఒక నశించిన దాన్ని వెతికి తనతో మరి పిల్లల అనుసంధానం చేసుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మరి ఎందుకంటే మనం పరలోకానికి చెందిన ప్రజలము కాబట్టి మన గమ్యము, మన డెస్టినేషన్ పరలోకం. కాబట్టి పిల్లరా, ఏదేమైనా మనం ఆయన దగ్గర నుండి ఇక్కడికి వచ్చాం. మరలా ఆయన వైపు తిరిగి ఆయనతో కూడా యుగయుగాలు జీవించటానికి త్వరలో వెళ్ళబోయే సమయం మనకు సమీపమై ఉన్నది. ఎందుకంటే ప్రతి తరము, ప్రతి కాలము ఒక క్రొత్త సంవత్సరం మనకు వచ్చినప్పుడు మనం రెండు కార్యాల వైపుగా ప్రయాణం చేస్తున్నామండి. ఒకటి, పాత దానిని గుర్తు చేసుకుంటున్నాం ఇలా ఉందని, కానీ పాతది గుర్తు చేసుకుంటూనే ఒకవేళ ఆ పాత సంవత్సరంలో మనకు కొన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, మనం కాలం మీద భారాన్ని మోపేస్తున్నాం. ఎందుకంటే కాలానికి అప్పగిస్తున్నామండి. ఏమని అప్పగిస్తున్నామంటే, ఆ సంవత్సరాలు జరుగుచుండగా దేవుడు నా జీవితంలో నూతన కార్యాలు చేస్తాడు, లేకపోతే ఏదో ఒక మంచి కాలంలో జరగ అవకాశం ఉన్నది అని. కానీ కాలాలు, యుగాలు, తరాలు అన్ని కూడా దేవుడు తన స్వాధీనంలో పెట్టుకున్నాడు. బైబిల్ అంటుంది, జగత్ పునాది వేయబడక ముందే ఆయన ఒక గ్రంథాన్ని రాశాడంట. ఏ కాలంలో ఎలా ఉండాలి, ఎవరు రక్షణ పొందాలి, ఎవరు ఆయన ప్రణాళికలో చేర్చబడాలి, ఈ 3వ తారీఖున ఈ ఉదయకాలన్న ఎవరు ఉండాలి ఇక్కడ, అలాగే నేను ఏం వాక్యం చెప్పాలి ఆయన ముందు రాసి ఇచ్చాడు. నేను తర్వాత వారం రావాలి, ఆదివారం నేను ప్రార్థన ముగించుకొని ఆంధ్ర వెళ్ళాలి, 6వ తారీఖున వీళ్ళ పని ముగించి 7వ తారీఖున మరి రిటర్న్ ఇక్కడికి రావాలి. 7న బయలుదేరితే బుధవారం ఉండాలండి. ఇప్పుడు బుధవారం ఉండవలసిన ఏ వారం ఉన్నాను, శుక్రవారం ఉన్నాను. కారణం ఏంటంటే అది నా ప్లాను, ఇది దేవుని ప్లాన్. కాబట్టి అంటే నేను ఒకేసారి బయలుదేరితే 2 ప్లేసెస్ చూసుకోవాలనుకున్నా. ఒకటి ఈ కర్ణాటక హొసపేట, అలాగే బెల్గాం కూడా చూడాలని. కానీ బెల్గాంలో ఉన్న మన వారు మొన్న జనవరి నెలలో 31వ తారీఖున ఇటు వచ్చారు. అంటే స్మైల్ యొక్క కూతుర్ని అలా చూడాలన్నట్టు. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చినప్పుడు మరి కొంతమంది కైక్లూరులో, కొంతమంది మన లియాగుంట్లలో వారు నూతన సంవత్సర ఆరాధనలో పాల్గొన్నారు, ప్రభురాత్రి కూడా తీసుకున్నారు. కాబట్టి ఈ విధంగా మళ్ళా వాళ్ళని నేను దర్శించడానికి అక్కడికి వెళ్ళవలసిన పని లేదు కనుక ఎలాగో ఈ 3 రోజులు గ్యాప్ ఉంది. బుధవారం నూతన సంవత్సర ఆరాధన అయిపోయాక ఆదివారం లోపల మనకేముంది, బుధవారం, గురువారం, శుక్రవారం ఉంది. శనివారం ప్రయాణమైన ఆదివారం అలా జరగవచ్చు. కాబట్టి అలాగిన మనము దేవుని యొక్క కార్యంలో రెండవది ఆదివారం, మొదటి ఆదివారం ఇక్కడ ఆరాధన జరుపుకోవటానికి కూడా
వీలుగా ఉంటుంది అనే ఉద్దేశంతో మనం కొంచెం ముందుగా రావాల్సి వచ్చింది. ఆ ప్లాన్ లో దానం గారు, పురుషోత్తం, నేనే. కానీ ఆ ప్లాన్ లోకి ఎవరు వచ్చారు? రమేష్ కూడా ఎంటర్ అయ్యాడు. కాబట్టి మంచిది. అలాగే మరి పీటర్ బ్రదర్ చాలా గొప్ప సంతోషం. ఎందుకంటే మొదటి వారు కడపటి వారు అంటే కడపటి వారు వస్తారనుకున్న వారు రాలేదు, రారనుకున్న వారు ఉన్నారు ఇక్కడ. అలాగే ఉంటది. అలాగే సామ్యుల్ గారిని బట్టి వందనాలు, విజయని బట్టి వందనాలు. కొత్త సంవత్సరంలో మిమ్మల్ని వాక్యం దగ్గర కలుసుకున్నాను. దేవుని స్తోత్రం. కాబట్టి మన వాళ్ళు వస్తూ ఉంటారు. రాకడైపోయాక కూడా కొంతమంది వస్తారు, ప్రయోజనం ఉండదు. కానీ సరే, వచ్చిన వారికి మనం వాక్యాహారాన్ని ఇవ్వాలి. అలాగే ఆన్లైన్ లో కూడా ఫోన్ కాన్ఫరెన్స్ లో కూడా కొంతమంది ఉన్నారు. వారిని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. మంచిది పిల్లరా, ఇప్పుడు మన అంశం ఏంటంటే అప్పటి నుండి, అంటే ఎప్పుడైతే ఆ సమయం వచ్చిందో అప్పటి నుండి ఆయన మారు మనసు పొందమని ప్రకటించటం మొదలు పెట్టాడు. ఏమన్నాడు తెలుసు? అప్పటి నుండి రక్షణ సమీపించి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఆయన ఎవరైనా దేవుని యొద్దకు వస్తే వారు నూతన సృష్టి. గ్లోరీ. ఇప్పుడు మనం దేవుని దగ్గరికి రావటం కాదు, కానీ దేవుడు మనల్ని సంధించాలి. కాబట్టి ఈ గడియ వర్తమానికుని కాలంలో చాలా మంది నశించిపోయేవారిని ఆయన అడిగాడు, ఎందుకు మీరు ఇలాగా త్రాగుచున్నారు, క్లబ్బులకు తిరుగుతున్నారు, చెడిపోయిన కార్యాలు చేస్తున్నారని. అంటే నా సమస్య నీకు వస్తే, విన్నారా, నువ్వు కూడా తాగేవాడు అన్నారు. ఇప్పుడు నేను నిన్ను అడిగాను అనుకో, ఒకవేళ రమేష్ని అడిగాను అనుకో, ఏంటి రమేష్ పలుమార్లు నువ్వు మారట్లేదంటే, నా బాధ నీకేమీ తెలుసు, నాకున్నన్ని బాధలు నీకుంటే నువ్వు కూడా, నేను కూడా ఏం చేసేవాడిని, తనతో పాటు జాయిన్ అయి తాగాల. పిల్లరా, చాలా మంది డిసెంబర్ 31 అంటారు, ఈ సంవత్సరంతో బాగా క్లోజ్ చేసేసి నింపాల్సిందంతా నింపేసి దానం గారు తగ్గారు, పొలానికి వెళ్ళబట్టే. పగల ఎండ దెబ్బ తగిలింది, రాత్రి 2 దెబ్బలు తగిలింది. కానీ దేవుడు ఏమన్నాడు? పగల ఎండ దెబ్బ అయినానో, రాత్రి వెన్నెల దెబ్బ అయినానో, పంట చేతికొస్తే డబ్బు దెబ్బ తగులుతుంది. ఆ దెబ్బకు మొత్తం అంతా కలస వదిలిపోద్దండి. మీ టెన్షన్స్ అన్ని వదలంట. చూడండి పిల్లరా, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము. సో ఇక్కడ మీరు గమనించాలి, ఒక స్త్రీ పాపం చేస్తా ఉందట. అప్పుడు అడిగాడు, ఎందుకమ్మా నువ్వు పాపం చేస్తున్నావు అని. అంటే, నేను ఒకప్పుడు చర్చికి వెళ్ళేదాన్ని, చర్చిలో నేను చాలా ప్రథమ స్థానంలో ఉండేదాన్ని, నేను అన్ని కూడా నేనే చేశాను, నేను చేసినట్టుగా మీరు ఎవరు కూడా చేయలేరు. నా మాట విన్నారా? అయితే నా జీవితం అప్పటి నుండి వెనక్కబడింది. కొంతమంది అప్పటి నుంచి ఎత్తిపడుతున్నారు. నా జీవితం ఆ ఇన్సిడెంట్ కారణం నుండి ఆ ప్రాబ్లం వచ్చింది, అందుకని నేను పాపం చేస్తున్నాను, పాపం చేయాల్సి వచ్చింది. వాలిచెర్లలో ఒక ఇన్సిడెంట్ ఉన్నదండి. అంటే అంతకుముందు మన సలోమాన్ గారి సార్ అక్కడ ఏం జరిగిందంటే, ఒక స్త్రీని పాపంలో పట్టుకున్నారు. విన్నారా? పట్టుకున్న తర్వాత అతడు పాపం చేసి వెళ్ళిపోతే, పాపం జరుగుతూ ఉంది, వాళ్ళని పట్టుకోవాలనుకున్నారు. కానీ ఒక వ్యక్తి వెళ్ళి ఆమెతో మాట్లాడదామని, పాపం కాదని మాట్లాడదామని వెళ్తే, అతడని ఏం చేశారు? ఇతన్ని ఆమెని లాక్ చేశారు. ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాడు. ఆయన వచ్చిన పర్పస్ వేరు. ఆమె ఒక బంధువు. అలా వెళ్తా లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చేలోకి
అంతకుముందు వచ్చిపోయేవాడు దొరకలా, ఇతడు ఊరికే వస్తే దొరికితే లాపేశాడు. అతను ఏం చేశాడు తెలుసా? వీళ్ళందరినీ ఊరు గ్రామాలంటే పల్లెటూరు, ఇప్పుడు కాదు కదా, 40 ఏళ్ల కింద సంగతి, ఆ ఊర్లో చెప్పేవాళ్ళు నాకు. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే చెట్టు కట్టేసి కొట్టేవాళ్ళంట. అప్పుడు ఆ రోజుల్లో ఫోన్ లేవు, ఏం లేవు. ఆ తర్వాత ఎవరో పురుషోత్తం లాంటి బుడ్డోడు వాళ్ళు తాళం వేసి వెళ్ళిపోయారు కదా, వాడు తాళం తీశాడండి. వీళ్ళిద్దరూ మార్కాపురం వెళ్ళి రైలు ఎక్కి వెళ్ళిపోయారు. అదే కృష్ణా జిల్లా ఏదో ఊరు, మనం ఒకసారి ఆ రూట్లో వెళ్ళాం. ఎవరు వెళ్ళిపోయారు? అసలైన వాళ్ళు ఎడిపోయాడు తెలియదు, పాపం చేసినామా ఎడిపోయాడు తెలియదు. వేరొకరు భర్తను తీసుకొని వెళ్ళిపోయిందండి. వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయాక వారి అక్కడ 2 పిల్లల్ని అన్నాడు. అక్కడ ఇతడు అంటాడు, అప్పుడు జరిగిన సంఘటన మేము ప్రజల ముందు ఒప్పుకోలేని కారణం చేత పాపంతోనే కలిసి వెళ్ళిపోతున్నాము. ఇన్సిడెంట్ ఎలా ఉంది? బలంగానే ఉంది. ఎవరు తప్పని ఉంది అందులో? కానీ చాలా మంది అంటారు, నా సమస్య అది గనుక అప్పటి నుండి నేను ఇలాగ అయ్యాను, కానీ ఒకప్పుడు నేను అలాంటి వాణ్ణి. అలాగే అమెరికా దేశంలో ఒక దైవజనుడు అడిగాడంట ఒక వ్యక్తిని, నువ్వెందుకు ఇలా ఉన్నావు అబ్బాయి అని. తాగుతున్నాడంట. దారి పక్కన వెళ్తా ఉంటే వేరే పాస్టర్ అన్నాడంట, అయ్యా పాపం తాగి పడిపోయాడు ఆ వ్యక్తి, కొంచెం అతన్ని లేపుదాము, మనకు సేవకులం కదా. అలా రోడ్డు మీద 31st రోడ్డు మీద తాగి పడి ఉంటే వాడు దాహంతో చచ్చేటట్టు ఉన్నాడు, లేపుదామని చేపట్టుకుని రమేష్ని అలాంటి వాళ్ళని సాయం తీసుకొని, బాబు కొద్దిగా లేవరని ఆయన అంటే, నాకు మందిస్తేనే నేను లేస్తాను అన్నాడంట. దానం గారు లాంటి ఇంట్రెస్ట్ చూపించిన సేవకుడు అన్నాడంట, అసలు వీడి జీవిత చరిత్ర ఏంటో కనుక్కుందాం అని అన్నాడు. అసలు ఎందుకు తాగుతున్నాడో కనుక్కుందాం. అతన్ని అడిగారు, ఏమయ్యా ఏం కథ అని. అడిగితే అతడు అన్నాడంట, నా చరిత్ర తెలిస్తే మీరు తాగుతారు. పాయింట్ అర్థం కాలేదని. లెగవయ్యా పోనీ అదేదో చెప్పవయ్యా అంటే పాస్టర్ గారు అన్నాడంట, ఇలా ఉంటది మనం వెళ్ళిపోదాం పదా అన్నాడంట. ప్రవక్త అన్నాడు వెళ్ళిపోదాం పదా అని. ఇంకా దానం గారు జాలి దయగల గుణ లక్షణాలకు అలవాటు ఉంటారు కదా సేవకులు. లేదు పాప వీడేదో ఇబ్బందిలో ఉన్నాడు విందామాగని లేపారు. ఇప్పుడు మంది ఎవరు తెచ్చి వాళ్ళ 2 పాస్టర్లేనండి. వాడి చరిత్ర తెలియాలంటే ఎవరు తేవాలా? ఈ పాస్టర్ గారు వెళ్ళి ఆ 31వ తారీఖు రాత్రి వేళ మందు కొట్టుగాడ చిన్న బాటిల్ కోసం నిలబడ్డాడు. బుక్ ఎవరయ్యారు? తాగాడా ఆయన? నాకు తెలియకుండా నేను అలా వెళ్ళాను. అప్పటి నుంచి నేను తాగుతానంటే, నేను ఎవరి కోసమో వెళ్ళానో, నేను తాగలేదు, కానీ నన్ను తాగాడని అందరూ కూడా ప్రచారం చేశారు. నేను తాగుతానంటే పాస్టర్ గారు ఎవరు మాట్లాడరు ఏంటండి? అంతేనా? ఎప్పటి నుండి? జీవితంలో కొన్ని సంఘటనలు అనుకోకుండా జరుగుతాయి. అప్పటి నుండి మనం ఏం చేస్తాం తెలుసా? పడిపోతా ఉంటామండి. సో ఈ పాస్టర్ గారు తాగలేదు కానీ తెచ్చిచ్చాడులే ఎలాగోలాగా, కారే కదా. తెచ్చిచ్చాక అతడు ఒక సుక్కేసి, నేను తాగేవాడిని కాదండి, నేను మంచిగా జాబ్ చేసుకునేవాడిని, నా భార్య నేను ఎంతగానో ప్రేమించాను, ఆమె కోసం నేను సమస్తాన్ని ఇచ్చాను, అన్ని తెచ్చి ఒకరోజు ఆమె విష్ చేద్దామని నేను ఇంటికి వెళ్ళేటప్పటికి ఆమె టేబుల్ మీద ఒక లెటర్ రాసి నా 2 పిల్లలను కూడా తీసుకొని నేను నీతో కాపురం చేయాలని వేరొకరితో వెళ్ళిపోయింది. ఎప్పటి నుంచి తాగాడంట? ఎవరు మాట్లాడేంటండి? ప్రాబ్లం ఎక్కడొచ్చింది? ఒకడు చెడిపోయినా కారణం ఉంది, ఒకడు బాగుపడినా. నా మాట వింటున్నారా? ఒకడు చెడిపోవటానికి ఏముంది, ఒకడు బాగుపడటానికి ఏముంది? దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. ఇలాగనే తీసుకుంటే ప్రతి వాని జీవితంలో రక్షణ పొందకపోవటానికి ఒక కారణం ఉన్నది. ఉందా లేదా? కానీ చాలా మంది భక్తుల జీవితాలు మనం చూస్తే వారు దేవుని యొద్దకు వచ్చాక మరి అన్నది కూడా వెనకకి వెళ్ళలేదు.
దేవుని దగ్గరికి వచ్చాక ఒక చోట అబ్రాహాం అనేటటువంటి తెరాహు కుటుంబంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి యొక్క పని ఏంటో తెలుసా? ఆ విగ్రహములను తయారు చేయటం, అక్కడ ఉన్న వారికి అమ్మటం, అంటే చరిత్ర చెప్తుంది, బైబిల్లో లేదు. అలాంటి కార్యములు అతడు చేస్తూ ఉండేవాడు. అయితే ఒక రోజు దేవుడి గురించి మనకు గుర్తు రావాలంటే దేవుడు ఎవరు అని మనం తెలుసుకోవాలి ప్రియులారా. నా మాట అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం మర్చిపోదాం, కాలం ఏం చేస్తుంది, మన బాధలు గాయాలు కాలం మర్చిపోయేటట్టుగా చేస్తుందని అనుకుంటాం. అయినా మర్చిపోకపోతే మందు కొడతాం, అయినా మర్చిపోకపోతే డ్రగ్స్, అయినా మర్చిపోకపోతే ప్రాణానికి హాని చేసుకోవటం, అయినా మర్చిపోకపోతే ఏదో ఒక నష్టాన్ని మన శరీరానికి మనం చేసుకోవాలని ఎవరి మీద కోపాన్ని మనం తెచ్చుకొని మన ఆత్మను పాడు చేసుకోవటం. మన ఆత్మ చాలా విలువైనది. నా ఆత్మ నా భార్యది కాదు, నా ఆత్మ నా పిల్లలది కాదు, నా ఆత్మ నా తండ్రిది కాదు, నా ఆత్మ నా తల్లిది కాదు, నా ఆత్మ నా దేవునిది. దేవుడు నాకు ఇచ్చిన ఆత్మ ఉండబట్టే ఆ శిశువు అనే శరీరంలోనికి నేను వచ్చి నేను పెద్దవాడినై ఒక స్థానంలో ఉన్నాను కాబట్టి అది ఆత్మ ఉండబట్టే. పుట్టక ముందు ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి, వాడు చచ్చాడు. పుట్టిన వెంటనే బ్రతికున్నామంటే ఆయన కృప. ఈరోజు దేవుడు మూడో ప్రపంచ యుద్ధం ద్వారా ప్రపంచాన్ని కాల్చేయచ్చు, కానీ తన పిల్లలు కొందరు ఉన్నారు, నశించిన స్థితిలో ఉన్నారు, పడిపోయిన స్థితిలో ఉన్నారు, చెడిపోయిన స్థితిలో ఉన్నారు, పాపపు ఊపిలో నుండి రాలేని స్థితిలో ఉన్నారు. ఏదో తెలియని బాధలు, ఏదో తెలియని వ్యధలు, ఏదో తెలియని కార్యాలు, ఇవన్నిటిలో చిక్కుబడిపోయి ఉన్నారు. కానీ వాళ్ళు దేవుడి ప్రణాళికలో ఉన్నారు. వారి కోసం దేవుడు ఆలస్యం చేయాలి. ఈ సంవత్సరం ఆపండి, పుతిన్ వేసేస్తానంటాడు, ఆగంటాడు. రష్యా, ఇజ్రాయెల్, అరబ్ కంట్రీస్ యుద్ధాలు ఎంత వచ్చినా దేవుడు ఆగంటున్నాడు. వాతావరణంలో గ్లోబలైజేషన్, ఇదేమంటారు, అది ఓజోన్ పొర, అలాగే ప్రకృతిలో మార్పులు, కాలంలో భూకంపాలు, భూమి పొరలలో మార్పులు. యాక్చువల్ గా ఈ భూమి అంతమైపోవాలి, కానీ దేవుడు ఆపుతున్నాడు. ఎవరో తన పిల్లలు ఉన్నారు. వారు నశించిపోకూడదు, కాలంతో పాటు వారు నశించిపోకూడదు. ఈ నష్టాల్లో వారు నశించిపోకూడదు. వారి కోసం దేవుడు ఆలోచన చేస్తాడు. నాకు ఏ యుద్ధాలు రాకుండా ఆగమంటున్నాడు. ఏ తెగుళ్ళు వచ్చినా కొంతమంది మాత్రమే నశించారు, అందరూ నశించిన వాళ్ళ దేవుడు మళ్ళా ఆపాడు. పాండమిక్ వచ్చిన ఆపాడు. ఇంకా మనం సజీవుల లెక్కలో ఉన్నాం. ఆమేన్. దేవుడి కృపలో నేను సేవలోకి వచ్చినప్పుడు కనీసం పిల్లలకు పెళ్లిళ్ళు చేస్తానా అనుకున్నాను. అంటే నేను వెళ్ళింది పెద్ద టౌన్, ఇప్పుడుంది టౌన్ లో. నేను టౌన్ లో పరిచయం ఇలా గ్రామంలో పరిచయం చేశాను. గ్రామంలో అంటే మీకు తెలుసు, అక్కడ డబ్బులు ఇవ్వరు, అవసరమైతే మీకు రాగులు ఇస్తారు, రేషన్ బియ్యం ఇస్తారు, ఏదైనా ఇస్తారు. కానీ సర్వ సమృద్ధిలో నుండి సేవ అంటే ఏంటో దేవుడు నాకు నేర్పడానికి ఆ చిన్న గ్రామానికి తీసుకెళ్ళాడు. నా వస్త్రధారణ మారిపోయింది, వారితో సమానంగా జీవించాను. సామాన్యమైన ఇంటిలో ఉన్నాను. ఈరోజు నేను గర్వము పడకుండా ఉండటానికి నా ట్రైనింగ్ బాగుంది. ఆ సంపన్న స్థితిలో ఉండగలను, దీన స్థితిలో కూడా ఉండగలను. రెండు ఎలాగైనా ఉండగలనండి. దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవుడు నాకు నేర్పాడు. మన దగ్గరికి వచ్చే విశ్వాసాలు అందరూ గొప్ప వాళ్ళు ఉండరు, కడుదీని వారు ఉంటారు. అక్కడికైనా నేను అలా నడుచుకుంటా వెళ్ళిపోవటానికి దేవుడు మంచి ట్రైనింగ్ ఇచ్చాడు. ఎందుకంటే ఆత్మ విలువైనది. ఆత్మకి ఈ లొకేషన్ కి, ఆత్మకి ఈ వాతావరణానికి ఎలాంటి సంబంధం లేదు పిల్లలు. నా మాట విన్నారా? ఆత్మ పరిశుద్ధమైనది. ఈ భౌతిక దేహములో దాచబడినది అది. ఈ శరీరము, ప్రాణము. నా మాట విన్నారా? ఈ బాడీ అండ్ స్పిరిట్. కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనిస్తే ఆ రెండు తినుట, త్రాగుట, మిగతా విషయాలు చెప్పదు. ఆత్మకు అది పడదు.
ఆ థియోఫనీకి కావలసింది వాక్యం. వాక్యం వలన అది బ్రతుకుద్ది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు సో ఏంటంటే అక్కడికి వెళ్ళాక ఆత్మ అంటే ఏంటో, శరీరం అంటే ఏంటో నేను తెలుసు. నేను ఒక పర్పస్ లో అక్కడికి వెళ్ళా, ఇల్లు కట్టించడానికి. కానీ దేవుడు అక్కడి నుంచి టర్న్అప్ చేశాడండి దేవుని పనిలో. అక్కడి నుంచి మళ్ళా వెళ్ళి మరి జాబ్ చేయాలనేటటువంటి వేరే ఆలోచన, మన శారీరక ఆలోచనలు ఉంటాయి. కానీ ఈరోజు దేవునిలో గొప్ప ఆనందాన్ని నేను చూశాను. దేవుని యొక్క సన్నిధి నేను చూశాను. ఆయన మాట్లాడటం నేను విన్నాను. ఆయన స్వరాన్ని నేను విన్నాను. ఆయన పిలుపుని నేను విన్నాను. ఆయన సేవ చేయమని చెప్పిన విధానాన్ని నేను విన్నాను. ఏ మనుషులు నన్ను సేవలోకి పిలవలేదు, కానీ ఆయనను సేవలోకి పిలిచిన అప్పటి నుండి ఇప్పటి వరకు నేను వెనుతిరగలేదు. బికాజ్ కారణం ఏంటో తెలుసా? నేను వెతుకుతూ మామూలుగా వెళ్ళాను, ఆయన వెతుకుతూ వచ్చాడు. ఆయన ఒక్కసారి దర్శించాడు, ఆయన ముఖం చూశాను, ఇంకెన్నడూ వెనక్కి చూడలేదు. ఏ స్థానంలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆయన నాతో వస్తాడు, నాతో ఉంటాడని ఒక గొప్ప నమ్మకం, ఒక గొప్ప విశ్వాసం. మళ్ళీ ఆ విశ్వాసం నేను మీతో చెప్పలేను, కానీ పొందుకున్న వానికే కానీ మరి ఎవరికి తెలియదంట అది. అందుకే దావీదు ఏమన్నాడు తెలుసా? యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎరిగితిని. నేను చదివేటప్పుడు మా ఫ్రెండ్స్ అన్నారు, మగ పుట్టుకు పుట్టి సిగరెట్ తాగినోడు మగోడే కాదురా కాలేజీలో. కాలేజీ లైఫ్ అంటే ఏం చేయాలా? స్మోక్ చేయాలని కూలింగ్ సిగరెట్లు ఇచ్చారు నాకు ఫస్ట్. ఆ తర్వాత ఇంకెన్నో. అది కూడా మళ్ళా తొందరగా చచ్చిపోవటానికేమో చుట్టా బీడీలు తాగితే చచ్చిపోతారు, కానీ మెల్లగా చావాలంటే ఏ సిగరెట్ తాగు. మన ఆ రోజుల్లో గోల్డ్ ఫ్లాక్ అనేటటువంటి ఒక మంచి బ్రాండ్ ఉండేది, విన్నారా? దాంట్లో నార్మల్ సిగరెట్ ఉంటుంది, దాంట్లో మళ్ళా బ్రాండెడ్ సిగరెట్ ఉంటుంది, విన్నారా? ఆశ్చర్యపోతున్నాడు మనడు. సో విన్నావా? నేను రక్షణకు వందకు ముందు వచ్చాను చూడు, చిన్నప్పుడు. అప్పుడు తాగేవాడిని సిగరెట్. మాత్రం తాగాం ఎప్పుడన్నా? లేదు. ఓకే. కాబట్టి మీరు దయచేసి వినాలి. నిజమే. అప్పుడు కాలేజీలో చదివేటప్పుడు 16, 17, 18 వయసు అలోగా ప్రేరణ మీరు దయచేసి గమనించాలి. ఆ తర్వాత సిగరెట్ ఆపారా? సరదా సిగరెట్ తెలుసు కదా, మనోడు తెలుసు. నా లైఫ్ చిన్నప్పుడు నేను చూస్తా ఉన్నాడు. ఆ సరదా సిగరెట్ కాస్త ఎక్కడ తీసుకెళ్ళింది తెలుసా? కొంచెం ఏం తాగమన్నారు తెలుసా? దానంగారు పల్లె చెప్తే బీర్ తాగమన్నారు. చూసారా? ఎక్కడి నుంచి అలవాటు? నీరు కాడి నుంచి బీర్ కాడికి వెళ్ళింది ఏమో, వినారా? ఆ బీర్ కూడా సరిగా కుదరట్లేదని, తక్కువగా ఉంటదని వైన్ తాగమన్నారు. ఇక వైన్ కాడి నుంచి విస్కీ, రమ్ము, ఇంక ఏది దాటుకుంటే అదే. చివరికి మహానుభావుడు యూరియా సారా కూడా తాగిచ్చాడు. పాట పాడతాడు కదా, పంది వాలే నన్ను కుక్క వాలే తిరిగిన నన్ను ప్రేమతో చేర్చుకుంటివి. స్తోత్రము ప్రేమతో చేర్చుకుంటివి. దేవునికి స్తోత్రము. ఆమేన్. కాబట్టి 5 లక్షలు తాగిన వీళ్ళ నాన్ని తాగుడు మానిపించాను. పీపాలు తాగిన వాళ్ళ నాన్న చనిపోయాడు. వీళ్ళిద్దరు చనిపోయారులే, కానీ వాళ్ళ నాన్న కూడా తాగుడు మానిపించాను. వీళ్ళిద్దరు కూడా రక్షణ పొంది చచ్చిపోయారు. అంటే అప్పటికే చాలా అవయవాలు డ్యామ్ అయిపోయినాయి, విన్నారా? సో పిల్లరా, నేను చెప్పేది ఏంటంటే వీళ్ళిద్దరే కాదు, బోళ్ళంత మంది ఉన్నారు. అంటే ఒక జీవితం మారినప్పుడు అనేక జీవితాలకు అది దారిని చూపగలిగింది. దేవుని స్తోత్రం. కాబట్టి ఏం జరిగింది? అప్పటి నుంచి దేవుని దర్శించాక ఇంకెన్నడూ కూడా వాటి వైపు చూడలేదని చాలా అసహ్యం వచ్చేసింది. దేవుని దర్శించాక, దేవుని పట్టుకున్నాక
దేవుని మాట్లాడాక, దేవుని కలుసుకున్నాక, అంతకుముందు ఎన్ని తీర్మానాలు, ఎన్ని 31 రాత్రులు వెళ్ళిపోయాయో. అప్పుడప్పుడు ఆంధ్రాలో ఏం చేస్తారంటే మందు బ్యాన్ చేస్తారండి. ఏం చేస్తారు? అప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు రద్దు చేశారు. రద్దు చేస్తే వీళ్ళ నాన్న మిలిటరీ నుండి రమ్ము బాటిల్ పంపాడండి. దొరకవా, ఎక్కడో చోట నుంచి వస్తా ఉంటాయి. విన్నారా? అప్పుడు ఏం జరిగిందో తెలుసా పిల్లారా? మరి ఈ స్నేహితులను తీసుకొని వెళ్ళి, నా మాట విన్నారా? ఈ స్నేహితులను తీసుకొని వెళ్ళి ఏం చేసేవాళ్ళం అంటే, ఎక్కడో పొలాల్లో, ఎందుకంటే పోలీసులు తిరుగుతూ ఉంటారు కదా, 31 చర్చి జరుగుతూ ఉంటుంది. చర్చి అయిపోయిన కానీ ఆ పని ముందు ఏ పని? చర్చి పని. చర్చి అయిపోయాక అర్ధరాత్రి ఆ పని. పిల్లల మీరు దయచేసి గమనించాలి, మేము తిరిగిన ప్రాంతాల్లో భయంకరమైన విష సర్పాలు ఉండే. తర్వాత చూస్తే అక్కడున్న రైతులు చెప్పేవాళ్ళు పొలాలు కాడ, అరే ఇక్కడ ఎవరో ఉన్నారా, మా పొలం వెళ్ళేవాళ్ళు అంటే, మా పొలం కాడికి వాళ్ళని తీసుకెళ్ళాం, అందుకే పొలం సర్వనాశనం అయితే నిర్ధారంగా అవుతారు. వాళ్ళందరికీ డెన్ ఎక్కడ? మా పొలం. ఆ తర్వాత అదే పొలం నేను ప్రార్థన చేసుకోవటానికి డెన్ అయింది. నా మాట విన్నారా? పశ్చిమ గోదావరి జిల్లా. కాబట్టి ఏ రోజైతే దేవుడు మాట్లాడాడో ఆ రోజు నుండి వెనుతిరిగి ఈ రోజు వరకు వెనుతిరిగి చూసిందే లేదు, దాని వైపు చూసిందే లేదు. కానీ అనేక సార్లు ఫెయిల్ అయిపోయామండి. నేను రక్షణ పొందక ముందే, క్షమించాల, సంపూర్ణంగా మారకముందే బాప్తిజం తీసుకున్నా చర్చిలో. ఆ బాప్తిజం తీసుకున్నాక మళ్ళా పడిపోయినా. దేవుడు సరైన వర్తమానం దగ్గరికి నన్ను నడపడానికి గల కారణం అదే. వాళ్ళు ఏమనేవాళ్ళు కాదు, ఆదివారం వెళ్ళేవాళ్ళం, వచ్చేసేవాళ్ళం. నన్ను పర్టికులర్గా నువ్వు అలా ఉన్నావు, నువ్వు మారాలా, చేయాలి, వాళ్ళకి అనవసరం అండి. చర్చి పెట్టేస్తారు, వదిలేస్తారు. మేము కూడా ఎక్కడో లాస్ట్ లో కూర్చుంటాం, వచ్చేస్తాం, మా పని మేము చూసుకుంటాం. కానీ పర్టికులర్ గా మాట్లాడే దేవుని వర్తమానం దగ్గరికి నేను వచ్చాను. సరే, నాకు పక్కన పెడదాం. పిల్లలు ఇప్పుడు అబ్రహాం జీవితాన్ని తీసుకుంటే, అబ్రహాంకి దేవుడు అన్ని ఇచ్చాడు. మంచి భార్యని ఇచ్చాడు, మంచి ఇల్లు ఇచ్చాడు, మంచి ధనం ఇచ్చాడు, మంచి బలగం ఇచ్చాడు, సమస్తాన్ని ఇచ్చాడు. అలాగిన ఇంచుమించుగా 75 సంవత్సరాలు అబ్రహాంకి, 65 సంవత్సరాలు షారాకి. అప్పుడు షారా కాదు, షారాయ్. విన్నారా? కాబట్టి అబ్రాహ్ము షారాయ్ 65, 75. వారికి ఎన్ని ఉన్నా కానీ దేవుడు ఏం లేకుండా చేశాడు తెలుసా? ఏం లేకుండా చేశాడు? సంతానం లేకుండా చేసింది ఎవరండి? ఆ తర్వాత అతడు ఆలోచించాడు, దానికోసం అనేక కార్యక్రమాలు జరిగే ఉంటాయి, అతడు అనేక చోట్లకు వెళ్ళే ఉంటాడు. కానీ దేవుడు సంతానం లేకుండా చేశాడు. నా మాట వినపడుతుందా? చాలా మంది లోటు లేకపోతే దేవుని దగ్గరికి రారు. ఏమిచ్చినా దేవుడు మనశ్శాంతి లేకుండా చేసేది కూడా ఒక మంచి ఉద్దేశం చేతనే. నా మాట విన్నారా? కాబట్టి ఏం చేశాడో తెలుసా? పిల్లలు లేరు, సంతానం లేకుండా దేవుడు ఏం చేశాడు? అన్ని తిరిగి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? ఇక్కడ నేను ఆరాధించే ఏవి కూడా నాకు నా మనవి ఆలకించలేదు, నా ప్రార్థన ఆలకించలేదు, నాకు జవాబు ఇవ్వలేదు. కాబట్టి జవాబు ఇవ్వగలిగేవాడు ఎవరైనా ఉన్నారా? అంటాడు చక్కగా, అడిగి వెళ్ళి బేరి పనులు ఏరుకుంటున్నాడు అంటాడు. ఏరుకుంటా ఉంటే దేవునికి స్వరం వినబడతా ఉంది, అబ్రామా నువ్వెందుకు బాధపడుతున్నావు? అబ్రామా నువ్వెందుకు కష్టపడుతున్నావు? అబ్రామా నీ స్థితి ఏంటి, నీ గతి ఏంటి? ప్రైజ్ ది లార్డ్. అబ్రామ్ అన్నాడు, అయ్యా విన్నారా, నాకు ఫలాంది లేదు, లోపలికి వెళ్ళండి. ఓకే, ఎక్కడైనా పర్వాలేదు, చూడండి. కాబట్టి నాకు ఫలాంది లేదు అని తన బాధను వ్యక్తపరుస్తా ఉన్నాడండి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఆ వ్యక్తపరుస్తా ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, నాకు తెలుసు అన్నాడు. నేను చూచుచున్నవాడిని, నాకు తెలుసు. అయితే నువ్వు ఒక పని చేయాలి, నేను నీకు సంతానాన్ని ఇస్తాను, నేను ఇవ్వగలను. ఎస్, నేను సర్వశక్తి గల దేవుడను. అయితే నువ్వు ఒక పని చేయాలి,
నీవు నీ పాత స్థితిని నువ్వేమంటావు? నేను ఎందుకు ఇలా చేస్తున్నానంటే, నేను ఎందుకు అలా ఉన్నానంటే, నేను ఎందుకు అక్కడ ఉన్నానంటే, దేవుడు అన్నాడు దాన్ని విడిచి బయటికి రా. నువ్వు తాగే చోట ఉంటే అక్కడే ఉంటావు, తిరిగే చోట ఉంటే అక్కడే ఉంటావు, పాపం చేసే చోట ఉంటే అక్కడే ఉంటావు. దేవుడు అన్నాడు దాన్ని విడిచి బయటికి రా. నీకు సంతానమే కదా కావాలి, నేను ఇస్తాను రా. నువ్వు వాదోపవాదాలు పెట్టుకోవద్దు, నువ్వు ఎలాంటి గడిబిడి చేయొద్దు. కమౌట్, నీ వచ్చి నన్ను వెంబడించు, నేను నీకు ఇస్తాను. అతడు వచ్చాడు, 25 సంవత్సరాలు దేవుడు పరీక్షించాడు. అతడి విశ్వాసాన్ని 25 సంవత్సరాలు పరీక్షించాక అబ్రాహాము అనుకున్నాడు తన తమ్ముడి పిల్లల్ని పెంచుకుందాం అనుకున్నాడు. లోతు తర్వాత అనుకోకుండా తన జీవితంలో వచ్చిన మరొక కార్యం హాగరుకు విషయంలో శారా ఏం చేసింది? నా దాసిని నీవు ఉంచుకొని బిడ్డలు కానీ నాకు ఇవ్వమంది. పిల్లరా, దట్ ఈస్ ఫెయిల్. కానీ దేవుడు అన్నాడు నేను సర్వశక్తి గల దేవుడును, నీకు ఇస్మాయిల్తో అవసరం లేదు, ఎలియాజరుతో అవసరం లేదు, లోతు పిల్లలతో అవసరం లేదు. ఆ రోజు నేను ఇస్తానన్నాను, నేను ఇప్పటికైనా ఇస్తా. అబ్రహాము ఇంటికి ఎండవేళ దేవుడే వచ్చేసాడు, తాను 2 దూతలతో సహా వచ్చేసాడు. ఆ సింధూరు ఉన్న దగ్గరికి వచ్చేసాడు. తనతో రోజు మాట్లాడి దేవుడు అబ్రహాం చూశాడు. అబ్రహాం చూసి సాగిలపడ్డాడు. నా ప్రభువా అన్నాడు. ఆయన 100 ఏళ్ల వయసు నిండేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను సర్వశక్తి కలిగిన దేవుడను, ఎల్ షద్దాయ్, నేను పాలిచ్చి పెంచే దేవుడను, నీ భార్య పాలిచ్చి నీ బిడ్డను పెంచుంది, నువ్వు తండ్రి అవుతావు పో అన్నాడు. నీ పేరు అబ్రహాం, అనేక జనాంగాలకు తండ్రి. రాజువి, ఆమె రాజకుమారి షారాయ్ కాదు, షారా అని పిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని వీళ్ళారు. అప్పటి నుండి అబ్రహాం జీవితం మనకు తెలుసు. ఎక్కడైనా పడిపోయాడా? అలాగే దేవుని యొక్క ప్రజలలో ఐగుప్తులో సకల విద్యలలో సూపర్ మ్యాన్, ఏదైనా సరే సక్సెస్ కానీ ఫెయిల్యూర్ లేదండి. అతను పుట్టుక విచిత్రమైనది. అతను పుట్టగానే శాసనం వచ్చింది. దేవుని దయ వలన అమ్రాము యోకేబెలు ఆ బిడ్డను ధైర్యంగా పెంచారు విశ్వాసాన్ని. అయితే ఆ బిడ్డని నైల్ నదిలో వదలాల్సి వచ్చింది. అనుకోకుండా బిడ్డ ఫరో ఇంటికి వెళ్ళిపోయాడు. ఫరో కుమార్తె అతన్ని పెంచింది. రాజు కావలసి ఉన్నది, అతని సింహాసనం మీదకి రావాల్సి ఉన్నది. దేవుడు అక్కడ వారసులు ఎవరు కూడా లేరు, కానీ ఇతడే వారసుడు కావలసి ఉంది. అయితే ఏ రోజైతే సకల విద్యలు నేర్చుకున్నాడో, సమస్తాన్ని నేర్చుకున్నాడో, అన్ని అయిపోయిన తర్వాత ఆ బంగారం వెండి అన్ని కాదు, కానీ ఒక్కసారి నేను రాజునయ్యే ముందు నా ప్రజలను చూసి రావాలని అనుకున్నాను. అక్కడికి వెళ్ళగానే ఆ ప్రజలలో దేవుడు ఉన్నాడనే సంగతి తన తల్లి చెప్పిన విషయాలు జ్ఞాపకానికి తెచ్చుకొని గ్లోరీ అక్కడికి వెళ్ళి ఆ ప్రజలను చూసి ఐగుప్తు ధనము కంటే నేను వీళ్ళతోటే ఉండటం న్యాయం అనుకున్నాను. ఎప్పటి నుండి? అప్పటి నుండి మార్పు జరిగింది. గ్లోరీ. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కొట్టుకుంటుండే మనం చెప్పాను, విన్నారా? చివరికి తన ప్రజలే తాను వద్దని నెట్టేశారండి. తాను దిగి వచ్చాడు, వాళ్ళు వద్దన్నారు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? మిద్యాన్ దేశానికి వెళ్ళిపోయాడు. 40 ఏళ్ళు మళ్ళీ ఆ వాతావరణంలో కలిసిపోయాడు. కానీ కాలం మారింది, 40 సంవత్సరాలు మారాయి. కానీ ఆయన అనుకున్నాడు నా జీవితం అయిపోయింది. అప్పటికి ఆయన వయసు ఎంత? 80 years. 2025 వచ్చేలోకి 80 years అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. కొత్త సంవత్సరం పోవడానికి ఎంత వచ్చింది? 80 years. 80 ఏళ్ళు అయిపోయింది. ఇంకా నేను ఏ పని చేయలేను. నా తల్లి వాగ్దానం, తండ్రి వాగ్దానం అన్ని ఫినిష్ ఇచ్చాను. అలాగిన ఆ గొర్రెలను తోలుకుంటూ పర్వతానికి వెళ్ళాడు. ఒక పొద కాలుచుంది గాని మండుచుంది గాని కాల్కలా. ఆమేన్. అక్కడికి వెళ్ళి ఈ వింతేంటో చూద్దామని వెళ్ళాడు. దేవుడు తన పిల్లల్ని ఆకర్షించే విధానం.
అక్కడ నుండి దేవుడు మాట్లాడాడు. మోషే అన్నాడు, అరే నా పేరు ఇక్కడ ఎవరు తెలుసు, చెప్పులు విడిసిరా అన్నాడు. నువ్వు విడిసిరా అన్నాడు. దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడగానే నీకు విషయం చెప్తాను, చిన్న విషయం సందర్భం. నేను ఎన్నో చిన్నప్పటి నుంచి మందిరాలకు వెళ్ళాను, చిన్నప్పటి నుంచి దైవజనుల పుస్తకాలు చదివాను, చిన్నప్పటి నుంచి బైబిల్ చదివాను ఫార్మాలిటీగా. కానీ దేవుడు మాట్లాడతాడు అనేది నేను నమ్మేవాడిని కాదు. ఏంటది? చాలాసార్లు గదిలో తలిపేసుకొని బైబిల్ నెత్తి మీద పెట్టుకొని దేవా మాట్లాడు 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 అంటే ఎంతసేపు మాడు నొప్పి పడుతుంది, కానీ ఆయన మాట్లాడండి. అలాగే దైవజనులకు పరిచయం చేసి వాళ్ళ దగ్గర కూర్చుంటే దేవుడు మాట్లాడతాడేమో, ఈ దైవజనుడు దేవుడు మాట్లాడతాడు అంటున్నాడు కదా, ఆయన దగ్గరికి వస్తే నేను కూడా చూద్దామని ఎన్నోసార్లు దైవజనుల్ని ఆ రూమ్ లో తీసుకెళ్ళి అక్కడే పడుకుంటేవాడిని పక్కన. ఆయనతో ఎప్పుడు మాట్లాడాడు ఏంటో నాకు తెలియదు, కానీ ఆయన వాక్యం చెప్పేటప్పుడు ఈరోజు దేవుడు నాకు ఈ వర్తమానం ఇమ్మని చెప్పాడని చెప్పేవాళ్ళండి వాడు. ఆ మాట విన్నారా? అరే నేను ఇక్కడే పడుకున్నా, కొన్నిసార్లు కళ్ళు తెరిచి కూడా చూసా. మీకు అర్థమైందా? కొన్నిసార్లు కళ్ళు తెరిచి కూడా ఎప్పుడు ఇంతో మాట్లాడాడు. తలుపు సౌండ్ రాలేదు, తలుపు ఏ శబ్దము రాలేదు, ఏమి రాకుండా నేను ఎలా మాట్లాడాడు? ఓహో, అప్పటిదాకా నాకు తెలియదు. అని మాట్లాడితే సౌండ్ దగ్గరెళ్ళిపోద్దేమో అనుకున్నా దేవుడు మాట్లాడితే. విన్నారా? ఆ తర్వాత ఆపత్కాలం వచ్చింది, శ్రమ దినం వచ్చింది. ఒక రోజు మంచం మీద ఉండి చనిపోతున్నాను అనుకున్నా. ఆ దినమున ఇక చచ్చిపోతాను కాబట్టి ఎప్పుడైనా నువ్వు ఉంటే పలుకన్నానండి. మా అమ్మ దేవుడా నీకు సంతానం ఇస్తానని నువ్వు చెప్తే నేను పుట్టానంట. వాళ్ళకు కూడా సంతానం లేదు, నీ దైవంలో నేను పుట్టానంట. ఏమే కాబట్టి మరి ఆమెతో మాట్లాడామంట, ఆమె కూడా మాట్లాడాడు. నేను విన్నాను ఆయన స్వరం అంటుంది. మరి నేను వినాలనంటే నాతో కూడా మాట్లాడాడు. ఎలాగని మీరు అడగండి, అంతరంగములో స్వరము. నా బాడీ కింద ఉంది, నేను చనిపోయినట్టుగా నాకు అనిపించింది, అయితే అక్కడ నుండి మాట్లాడుతున్నాడు ఆయన. ఇది నా శరీరం కదలలేదు, శరీరం మంచం మీద ఉంది, నేను విన్నాను. మళ్ళీ అర్థం కావట్లేదు మీకు. అంటే ఆయన మన ఈ భౌతిక నేత్రాలు మాత్రమే కాదు, అంతరంగములో ఆయన స్వరము వినపడతాము. ఒకరోజు కొన్ని విషయాలు ఆయన సేవ అన్నప్పుడు ఎలా ప్రభు అని అంటే, ఫలానా అధ్యాయం ద్వారా కూడా లేఖనం చదవమన్నాడు. అది నా ఊహ అనుకున్నాను, అది నా తలంపు అనుకున్నాను. అప్పుడు చదివాను మత్తయి సువార్త 6:25. పదే అదే ఆలోచన లేచి నేను చదివినప్పుడు అందులో ఏమి తిందుమో, నేనేం ప్రార్థన అయితే చేశాను అదే ఉంది. ఏమి తిందుమో, ఏం త్రాగుదామో, ఏం ధరించుకుందామో, వీటి కోసం నువ్వు చింతించవద్దు. ఆకాశ పక్షులను చూడు, వాటిని పోషించుతున్న నేను, నువ్వు నా పరిచర్య చేస్తే పోషిస్తాను. ఎన్నడూ కూడా నా దేవుడు తక్కువ. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. విన్నారా? ఆకాశ పక్షులను పోషించినావు, వాటి కంటే మమ్ములను శ్రేష్ఠులన్నావు. ఆకాశ పక్షులను పోషించినావు, వాటి కంటే మమ్ములను శ్రేష్ఠులన్నావు. చూసుట తప్ప ఏమి చేయలేనయా, పరుగెత్తలేనయా. చూచుట తప్ప ఏమి చేయలేనయా, పరుగెత్తలేనయా. దేవుని స్తోత్రం. ఆ రోజు నుండి దేవుని వైపు చూసినప్పుడల్లా, వాగ్దానం వైపు చూసినప్పుడల్లా ఆయన నాకు సహకారిగా వచ్చాడు. హల్లెలూయా. వాగ్దానం ఇచ్చాడు, వాగ్దానం ప్రకారం దేవుడు కార్యాలు చేసుకుంటా వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఐగుప్తు ధర్మ కంటే క్రీస్తు విషయంలో నింద భాగ్యపరవలసిన మోషే తరం పడ్డాడు. ఆ పర్వతంలో ఆ మండు చిన్న పొదలో నుండి దేవుడు మాట్లాడాడు. అప్పటి నుండి మోషే వెనుతిరిగి చూడలేదు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా,
వెనుతిరిగి. అందుకని నేను అంటాను, దేవుడు అక్కడ ఉన్నాడు, దేవుడు ఇక్కడ ఉన్నాడు, దేవుడు సేవకుల దగ్గర ఉన్నాడు, దేవుడు దానం గారితో ఉన్నాడు, దేవుడు ఇంకొక చోట ఉన్నాడు. వారిలో నుండి మాట్లాడుతున్నాడు, వినండి. విన్నాక మీకు కూడా వ్యక్తిగత అనుభవం ఉండాలి. నేను మీతో చెప్పేది ఒక్కటే, నేను మారు మనసు పొందమని అంటే మీరు పొందుతారు, నేను బాప్తిజం పొందమని అంటే పొందుతారు. కానీ మళ్ళా ఎంతమంది వెనక్కి పడిపోతున్నారండి? ఎంతమంది బ్యాకప్ అయిపోతున్నారు? ఎంతమంది లోకంలోకి వెళ్ళిపోతున్నారు? కారణం ఏంటంటే దేవుడు వారిని సన్నించకపోతే మారుతారు, బాప్తిజాలు తీసుకుంటారు, అయినా మళ్ళా వెనక్కి వెళ్ళిపోతారు. దేవుడు మహాకృప, ఎన్నడూ వెనక్కి వెళ్ళాలని నేను అనుకోలేదు. చాలాసార్లు బాధ కలిగింది, కష్టాలు వచ్చాయి, కానీ నువ్వే చెప్పమన్నాను కానీ నేను వెనక్కి వెళ్ళిపోతానని నేను అనలేదు. అలాగే గమాలియేలు అనేటటువంటి ఒక గొప్ప పండితుడు ఉన్నాడు. ఆమేన్. ఆ గొప్ప పండితుడి దగ్గర సకల విద్యలు నేర్చుకున్నాడండి, పాండిత్యం అంతా నేర్చుకున్నాడు. అతడు బెన్యామీను గోత్రికుడు, అతడి పేరు సౌలు. విన్నారా? ఇప్పుడు ఈ సౌలు ఒక హంతకుడు, క్రిమినల్. ఎందుకంటే ఈ బోధ ఎక్కడ వ్యాపించకూడదని, నా మాట విన్నారా? అతడు స్టెఫన్ని రాళ్లతో కొట్టేటప్పుడు అతడు దగ్గర ఉండి అతని చావుకు సమ్మతించాడు. ఆ తర్వాత అనేకులను ఇళ్లలోంచి ఈడ్చుకొచ్చి యూదా మతానికి విరోధంగా ఎవరో యేసంట, ఆయన గురించి మీరు ఎందుకు ప్రకటిస్తారు, కమౌట్ అని వాళ్ళందరినీ లాగి కొట్టి తిట్టి స్త్రీలను కూడా హింస పెట్టాడు. అందుకని ఆయన ఏమన్నాడు తెలుసా? నేను హింసకుడను దోషకుడను కూడా. తెగ తిడతాడంట, హానికరుడను. పౌలంటే భయపడిపోతాడు అనమాట. ఆనాటి సంఘం చంపేస్తాడంట. విన్నారా? హంతకుడు. అయితే క్రైస్తవులు పారిపోయారు ఆ దేశం వదిలి, ఆ ప్రాంతం వదిలేసి. విన్నారా? ఆ ప్రాంతం వదిలేసి దమస్కులో ఉన్నారని తెలుసుకున్నాడండి. తెలుసుకొని అక్కడ సంఘాన్ని హింసించడానికి లెటర్స్ తీసుకున్నాడండి. ఎవరితో? ఆనాటి పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు. ఆ గొప్ప సంఘముల ద్వారా సంతకాలు తీసుకొని వెళ్ళి భయంకరంగా హింస పెడదామని బయలుదేరుతూ ఉంటే ఎండవేళ, మధ్యాహ్న వేళ ఒక గొప్ప వెలుగు అతని మీదకి వచ్చేసింది. వెలుగు రాగానే అతడు తన యొక్క గుర్రం మీద నుంచి కింద పడ్డాడు. మిగతా వాళ్ళు కూడా చూశారు. ఒక స్వరం వినబడుతుంది, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుతున్నావు, నువ్వు మనుకోరులకు ఎదురు తగులుతున్నావా అని అంటే అతడు అన్నాడు, ప్రభువా నీవెవడు అన్నాడు. ఇప్పుడు ఆయన అన్నాడు, యెహోవా పలుకుతున్నాడు అనుకున్నాడు. అయితే యేసు ఏమని పరిచయం చేస్తున్నాడు తెలుసా? నీవు హింసించుచున్న యేసును నేనే. నువ్వు యెహోవాగా ఉండాలి కదా, యేసుగా ఎలా వచ్చావంటే అక్కడ నుండి ఈ దేహంలోకి వచ్చాడు. లేఖనాలను నేర్చుకున్నాడు, బైబిల్ నేర్చుకున్నాడు, ధర్మశాస్త్రం నేర్చుకున్నాడు. కాలం యొక్క అంతంలో ఆయన శరీరధారి అని వస్తాడంటే నమ్మలేదు. ఈనాటి వరకు యూదులు నమ్ముతున్నారా? నమ్మరండి. అప్పటి నుండి పౌలు గారి జీవితం, బ్రతుకుడైతే క్రీస్తు, చావైతే. ఎన్ని దెబ్బలు తిన్నాడు ప్రభు! ఒక్కసారి అయితే ఈయన ముమ్మారు తిన్నాడు. బెత్తాలతో కొట్టబడ్డాడు, తరమబడ్డాడు, 2 అంగీలతో బతికాడు, ఎన్నో కష్టాలు అనుభవించిన ఏం చెప్పాడు తెలుసా? బ్రతుకుట అయితే క్రీస్తు, చావైతే లాభం. గ్లోరీ. ప్రవక్త అంటాడు ఆయన జీవితంలో 3 నిమిషాల్లో చచ్చిపోతారన్నారంటే. ఎంత? నిమిషానికి 17 సార్లు హార్ట్ బీటింగ్, మిస్ఫైర్ అయ్యి ఆయన నరాలన్నీ డ్యామేజ్ అయిపోయినాయండి, కాలిపోయాయి, తూట్లు అయిపోయింది. లోపలే రక్తస్రావం జరిగింది, హార్ట్ బీటింగ్ అవుట్. డాక్టర్ చెప్పేశారు తెరలు దించేసే పరిస్థితులు అయిపోతే, ప్రభువా నన్ను బ్రతికిస్తే. పాతాళంలోకి వెళ్ళాడు, అన్ని చూశాడు, నన్ను ఇక్కడ ఉంచొద్దు, నాకు ఒక లైఫ్ ఇమ్మన్నాడు. ఎప్పుడైతే వాళ్ళు తీసుకొచ్చి అలా తీయగానే అతని యొక్క హార్ట్ బీటింగ్లు అన్ని పెరిగాయి, ఆరోగ్యం వచ్చింది, ప్రపంచాన్ని తలకిందులు చేశాడు. ఎప్పటి నుండి? ఆ ఇన్సిడెంట్ మన జీవితంలో జరగాలి ఆ సహోదరులాగా, లేకపోతే నిలబడలేమన్నా.
లేకపోతే వచ్చే స్ట్రగుల్స్, వచ్చే శోధనలు, వచ్చే నిందలు, వచ్చే అవమానాలు, వచ్చే పరిస్థితులు నిలబడాలంటే దేవుడు మనల్ని దర్శించాలి. ఆయన ముఖాముఖిగా మనం దర్శించాలి. ఆయన మనల్ని కలుసుకోవాలి. దేవుడు మంచోడని మా అమ్మ చెప్పింది, దేవుడు మంచోడని మా చర్చి చెప్పింది, దేవుడు మంచోడని క్రైస్తవులందరూ చెప్పారు. కానీ ఆ మంచి దేవుడు ఎవరు నేను చూశాను. ఆ మంచి దేవుడిని నేను పొందుకున్నాను. ఆ మంచి దేవునితో నేను నడుస్తూ ఉన్నాను. కారణం ఏంటంటే ఎవరో చెప్పడం కాదు, నేను కలుసుకున్నాను, నేను తెలుసుకున్నాను. ఎవరు నన్ను మార్చలేదు. ఆయన స్వయముగా వచ్చి తన కార్యాన్ని చేశాడు. ఎప్పటి నుండి? అప్పటి నుండి నా జీవితం ఇలా ఉన్నది. అలాగే చూస్తే పిల్లల బైబిల్లో ఎంతో మంది జీవితాలు, ఒక పాపాత్మురాలైన స్త్రీ మెస్సీ అనేవాడు ఉంటాడా అని ఎదురు చూసింది. ఎండవేళ ఎవరికి కనపడకుండా బావి దగ్గరికి వచ్చింది. ఆ బావి దగ్గర మెస్సీగా కనపడ్డాడు. ఆమెతో మాట్లాడాడు. ఆమెలో ఉన్న లోపాలు చెప్పాడు. ఆమె చేసే పాపాన్ని గురించి చెప్పాడు. ఆమె స్థితి అంతా వివరించాడు. ఆమె మారిపోయింది. ఎప్పటి నుండి? జక్కయ్య అనేటటువంటి ఒక సుంకపు గుత్తాదారుడు ఉన్నాడు. అతన్ని అందరూ తిడతారు. అప్పుడే అతడు తన భార్యతో గొడవ పెట్టుకొని వచ్చాడు. నా కూతురు చచ్చిపోయినా పర్వాలేదు, తన కూతురు అనారోగ్యంతో ఆమె చచ్చిపోయినా పర్వాలేదు, ఈ యేసుని మా వాళ్ళందరూ నిషేధించారు. నీవు కనుక ఈ ఎరుకో మార్గంలో అతడు కాని వస్తే నువ్వు వెళ్ళటానికి వీలు లేదు అని అంటే కాళ్ళ వెళ్ళబడ్డారు. కాళ్ళ వెళ్ళబడితే ఆయన అన్నాడంట, ఒక మాట చెప్పనా, ఆయన ఏ వీధిలో వెళ్తున్నాడు? అవతలి వీధిలో వెళ్తున్నాడు. అతని ప్రోగ్రాం ఆపుకొని నా ఇంటి ముందు నుంచి కనుక వెళ్ళటానికి కనుక వస్తే నేను నమ్ముతాను అన్నాడు. ఇంటి ముందు నుంచి విన్నారా? ఆ తర్వాత అతడు చెట్టు ఎక్కాడు, మేడి చెట్టు ఎక్కాడు. ఎక్కేసి ఎవరు కనపడకుండా ఆయన ఎవరో చూడాలనుకున్నాడు. ఎందుకంటే ఊహ తల్లకిందులైంది. అక్కడ చూద్దాం అనుకున్నా, ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ రాగానే అక్కడ వెళ్తా ఉన్నాడు. ఆయన కిందే చూసుకుంటా వెళ్తున్నాడు. ఎక్కడా దిగన్నాడు. సర్వాంతర్యామి. నువ్వు అన్నావు కదా నీ భార్య పిల్లలతో, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది కదా అన్నాడు. ఎప్పుడైతే కార్యాలు జరిగాయో దేవుని స్తోత్రం. అతను అన్నాడు, నేను అన్యాయంగా ఏదైతే తీసుకున్నానో వాటి నుండి విడిచిపెట్టేస్తాను, ఇక నుండి మీకోసమే బ్రతుకుతాను. ఎప్పటి నుండి? ఆమేన్. జీవితం ఎప్పటి నుండి మారిపోయిందండి? ఎప్పటి నుండి మారిపోయింది? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక స్త్రీని పాపంలో పట్టుకొని రాళ్లతో కొడతా ఉన్నారండి. హల్లెలూయా. రాళ్లతో కొట్టబడిచినప్పుడు దేవునికి స్తోత్రం. నా మాట విన్నారా? అందరూ ఆమె మీద నేరాలు మోపుతున్నారు. ఒకరోజు ఆమెకు యేసయ్య ఎదురుపడ్డాడు. ఆ గందరగోళంలో యేసయ్య ఉన్నాడు. గ్లోరీ, ప్రైజ్ ది లార్డ్. యేసుని ఎదుర్కొన్న తర్వాత ప్రభుకి ఆ సమస్యకి, ప్రభు యొద్దకు ఆ సమస్య తెచ్చారు. ఆయన చాలా చక్కగా చెప్పాడు, మీలో పాపం చేయని వారు వేయండి, మొదట వేయండి. వాళ్ళకు వాళ్ళే ఆలోచించుకున్నారు. ఆయన నేల మీద వాళ్ళందరి జీవితాలు ఆయనకు తెలుసు. ఆయన రాస్తా ఉన్నాడు. అక్కడ రాస్తా ఉంటే వాళ్ళందరూ చూస్తా ఉన్నారు. మీలో ఇప్పుడు పాపం చేయని వాళ్ళు ఎవరు వేసేయండి రాయాల. ఆమె ఒక్కడు కూడా రాల. ఆమె భయపడుతూ వణుకుతూ ఆయన వైపు చూసింది. చూస్తా ఉంటే ఆయన అన్నాడు, నేను కూడా నిన్ను శ్రమ పెట్టను, నీకు హాని చేయను, ఇక నుండి నువ్వు పాపం చేయొద్దు, వెళ్ళు అన్నాడు. ఆయన అమ్మా అని పిలిచాడు. ఎందుకంటే తెలిసే ఎవరు కూడా అసే వసే అని ఆయన ఆమె అనేవాడు. అమ్మా అని పిలవగానే అప్పటి నుండి ఆమె జీవితం మారిపోయింది. దేవుని స్తోత్రం. నేను అనేది ఏంటంటే, దేవుడు నిన్ను దర్శిస్తే, దేవుడు నిన్ను ఎదుర్కొంటే, దేవుడు నీతో మాట్లాడితే, దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తే అప్పటి నుండి నీ జీవితం మారిపోద్దండి. ఒక ఆయన ఉన్నాడు, అమెరికాలో సెనేట్ సభ్యుడండి. అతని పేరు ఉప్షా. విన్నారా? అయితే అతనికి చాలా వృద్ధుడు, చాలా ధనికుడు, పక్షవాయువుతో ఉన్నాడు. అయితే దైవజనుడి గురించి విన్నాక అతడు వెళ్ళి ప్రార్థన చేస్తే అతని పక్షవాయువు రోగం పోయింది. అయితే ప్రతి సంవత్సరం దైవ సేవకుల దగ్గరికి వచ్చి ఆయనకి కొన్ని గిఫ్ట్లు ఇచ్చేవాడండి. కానీ తన జీవితం నుంచి అన్నాడు,
వెనుతిరగకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? అప్పటి నుండి యేసుని చూశాడు ఆయన. సెనేట్ సభ్యుడు అంటే అన్ని కోట్లైనా ఇవ్వగలరండి నడవటానికి. సో దైవజనుడిని ప్రార్థిస్తే మరి జీవితం మారిపోయింది. పిల్లలు ఇలాగ ఎన్ని చెప్పాలి, ఇప్పుడైనా చెప్పాలి, అప్పుడైనా చెప్పాలి. బైబిల్ నుంచి కానీ వ్యక్తిగత జీవితంలో నుండి కానీ. నా మాట విన్నారా? దేవుడు మనల్ని కలుసుకున్న దినమే మనలో నిజమైన మార్పు వస్తుంది. విన్నారా? కాబట్టి పేతురు ఉన్నాడు, చాలా మొండోడు, దుడుకోడు, గందరగోళపు వ్యక్తి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. మాట వినడు, మొరటుడండి. ఎంత మొరట అంటే మిగతా వాళ్ళని కూడా చీల్చి చెండాడగలడు. అంత అతనికి విసుకొస్తే ఎవరిని కూడా లెక్క చేయడు, మొరటోడు అంటారు. కాబట్టి ఒక రోజు అందరి వలనే పొద్దున్నే తన తండ్రి వలలను తీసుకొని, తన తండ్రి బోట్లను తీసుకొని చేపల వేటకు వెళ్ళాడు. చేపల వేటకు వెళ్ళినప్పుడు ఆ తీరమున ఒక ఆయన్ని కలిశాడు. కలిసినప్పుడు నువ్వు రా, నేను నిన్ను మనుషులను పట్టే జాలర్నిగా చేస్తా. ఈ మాట వినగానే అప్పటి నుండి ఆయన జీవితంలో ఇంకెన్నడూ కూడా, కొన్నిసార్లు ఒడిదుడుకులు వచ్చినా పడిపోయినా దేవుడు మళ్ళా వెతుకుతూ వెళ్ళి బయటకు. అప్పటి నుండి అతని జీవితం మారిపోయింది. నతానియేలు అనే ఒక ఆయన తన చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తా ఉన్నాడు, మెస్సియాను గురించి ఆలోచిస్తా ఉన్నాడు. విన్నారా? అప్పుడు పిలుపు వచ్చి, నువ్వు ఆలోచించే మెస్సియా గురించి చెప్తున్నా కదా, వచ్చి అన్నాడు, మేము మెస్సియాను కనుగొన్నాము, వచ్చి చూడు అన్నాడు. నజరేతులోంచి రాదు కదా, ఇక రాదు కదా, చెడిపోయిన ప్రాంతం కదా, అక్కడి నుంచి ఏమొస్తుంది, నువ్వు వచ్చి చూడు. అప్పుడు ఆయన వచ్చి ఆయన చూడగానే గ్లోరీ, అప్పటి నుండి అతడు మారిపోయాడు. సేవ చేయాలని రమేష్ అంటున్నాడు. ఎందుకు సేవ చేయాలని అడిగితే, నా భార్యకి సేవ అంటే ఇష్టం, అందుకని నేను సేవ చేయాలని. మారండి. సేవ కూడా చేస్తారు కానీ తారుమారుగా చేస్తారు. సేవ కూడా చేస్తారు కానీ కక్కుర్తిగా చేస్తారు. సేవ కూడా చేస్తారు కానీ డబ్బు కోసం చేస్తారు. సేవ కూడా చేస్తారు కానీ ఏదో ఆశతో చేస్తారు. కానీ దేవుడు ఎన్కౌంటర్ చేస్తే, దేవుడు నిన్ను దర్శిస్తే, నీలో పాప శాప జీవితాన్ని తీసేస్తే ఇంకెన్నడూ మనుషుల కోసం నువ్వు పని చేయలేవు. చావైనా బతుకైనా ప్రభు కోసమే చేస్తారు. కష్టమైనా నష్టమైనా ప్రభు కోసమే చేస్తారండి. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ప్రభు కోసమే చేస్తారండి. ఎందుకో తెలుసా? అప్పటి నుండి నీ జీవితం మారిపోయింది. నా మాట విన్నారా? ఎప్పటి నుండి దేవుడు నిన్ను దర్శిస్తే ఇంక ఎన్నడూ కూడా నువ్వు వెనక తప్పి చూడలేవు. ప్రతాపకైనా నేను చెప్తున్నాను, కేవలం సేవ అంటే సేవగా చెప్పే కాదు. దేవుడిని నమ్మాను, బాప్తిజం తీసుకున్నాను, తుంగభద్ర నదిలో మునిగాను, ప్రభు మహాదయని బట్టి నాకు దేవుడు సేవ ఇచ్చాడు. ఇలాగే రిబ్కా మాట నేను, నా మాట రిబ్కా వింటూ సేవ చేద్దామంటే కాదండి. దేవుని మాట, దేవుడు మిమ్మల్ని దర్శించేవారు కాదండి. మాటికి శిష్యులు పడిపోతా ఉన్నారు, ఒడిదుడుకులు పడతా ఉన్నారు, శోధింపబడతా ఉన్నారు. ప్రభు అన్నాడు, మీరు పై నుండి శక్తి పొందువారికి వెళ్ళండి. వారు మేడ గదిలోకి వెళ్ళారు, పరిశుద్ధాత్మ దిగి రావటం చూశారు, పరిశుద్ధాత్మను వారు పొందుకున్నారు. అప్పటి నుండి చావైనా బతుకైనా సరే వాళ్ళు వెనకకు చూడలేదు. నీ జీవితంలో దేవుడు కనపడకపోతాయి, నీ జీవితంలో దేవుడిని తెలుసుకోలేకపోతాయి, మీ జీవితంలో లోపలికి దేవుడు రాకపోతాయి, మీరు ఆయనను తెలుసుకోకపోతాయి, మాటికి పడిపోతారండి, మాటికి తోటెళ్తారండి, మాటికి అబద్ధాలు ఆడుతూ ఉంటారండి, మాటికి చెడు విషయాలు చూస్తూ ఉంటారు, మాటికి చెడులోకి వెళ్ళిపోతా ఉంటారు. మీరు ఉండాలనుకుంటారు, ఉండలేరు సార్. అయితే దేవుడు నిన్ను దర్శిస్తే చాలా ఉంది చెప్పడానికి, కానీ సమయం లేదు. కానీ ఒక విషయం చెప్తున్నా, దేవుడు మిమ్మల్ని దర్శిస్తే సంవత్సరాలు మారినా మీకేం కాదు, ఏది మారినా మీకేం కాదు. ఆ నిత్యత్వం వరకు వెళ్ళే వరకు నువ్వు వెనుకనే చూడమండి. ఒకరోజు దేవునితో కలిసి నడవడం నేర్చుకున్నాడు హనోకు.
ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు. 365 సంవత్సరాలు నడిచాక ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇంకా నేను వెనక్కి వెళ్ళన్నాడు. అది కనుక మనం చూస్తే రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. సోదరులారా, మీరు కనుక రుచి చూస్తే, నిజంగా మీరు ఆయన ప్రేమిస్తే, నిజంగా ఆయన మిమ్మల్ని దర్శిస్తే, నిజంగా మీ కథలు ఆయన చూస్తే, మీ ఈ 5 ఇంద్రియాలు ఆయన కనుగొంటే, ఓ లేఖనాలలో ప్రత్యేకత మీరు గ్రహిస్తే, ఎన్ని కష్టాలైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానాలైనా, ఎవరు మిమ్మల్ని ఏమన్నా కూడా వెనకకు చూడరు. బట్ ఆయన దర్శించాలి, ఆయన మీరు ఎదుర్కోవాలి, అగ్ని మీరు చూడాలి. అప్పుడు ఇంకెన్నడూ కూడా వెనుకకు చూడాలి. ముగించుకుందాం. దానం గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడా, స్తోత్రం స్తోత్రం. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడా, నీకే స్థుతులు స్తోత్రాలు నాయన. కొరకు చేసినటువంటి మేలులు ఉపకారాలు బట్టి ప్రభా నీకు మరీ మరీ స్థుతులు స్తోత్రాలు నాయన. స్తోత్రాలు ప్రభా. నిజంగా నాయన 2024 అంతా కూడా ప్రభా కాచి కాపాడి దేవా మరొక నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టిన తండ్రి. ఇదిగో తండ్రి, నిజంగా అనేక సార్లు అనేక మార్లు నాయన మేము నిజంగా దేవానైనా వాగ్దానాలు చేస్తాము కానీ నాయన, ప్రమాణాలు చేస్తాము కానీ నిజం మేము నిలవలేకపోతున్నాం నాయన. ప్రభా నీ కుమారుని ద్వారా అద్భుతంగా ఆశ్చర్యకరంగా పోయిన దేవనైనా మొదటి రోజులో అదేవిధంగా అదే వాక్యం ఈ రోజు కూడా తను నువ్వు మాట్లాడేందుకు స్థుతులు స్తోత్రాలు. మాకు మేముగానైనా నిర్ణయించుకుంటే మేము పడిపోతాం కానీ ప్రభా దేవ నీవు నిజంగానైనా ఆ రోజు మోషేను మొదలు నుండి దర్శించినైనా చక్కగా ఖచ్చితంగానైనా నీ బిడ్డలనైనా దేవ పాలు తేనెలు ప్రవహించి దేశానికి ప్రవేశపెట్టినట్టుగా తండ్రి దేవ ఈ రోజులలో కూడా ప్రభా ఇదే వర్తమానైనా మేము కూడా ప్రభా అదే విధంగానైనా దేవానైనా భూమి గంతాలకు తీసుకువెళ్ళాలంటే మా చేత కాదు కానీ మా వల్ల కాదు కానీ ప్రభా నీ ఆత్మకి ఇది సాధ్యమైనా నీ ఆత్మకు మమ్మల్ని ప్రభా మనతో కలిసి ప్రభా ఈ గడియ వర్తమానాన్ని ప్రభానైనా ఎంతో అద్భుతంగా ఆశ్చర్యకరంగా నాయన తండ్రి. ఎక్కడైతే వధువు ఉందో ఆ వధువు దగ్గరికి వెళ్ళాలంటే ప్రభా మాకు మేముగా వెళ్ళలేము కానీ పరిశుద్ధాత్మ ద్వారానే ఇది సాధ్యపడుతుంది నాయన. ప్రభా మమ్మల్ని అందరినీ కూడా నీ ఆత్మతో నింపునైనా ఆ రోజున ప్రభా నాయన దేవ 120 మంది ప్రభా మేడగదులు దేవ ఉన్నప్పుడు ప్రభా అందరి మీద ఏ రీతికి దిగొచ్చిన అదే విధంగా మా మీద దిగొచ్చిన ఆయన మమ్మల్ని ఆత్మతో నింపు ప్రభా. నీ కృపలోనైనా ఈ వాక్యాన్ని గడియ వర్తమాన ప్రభానైనా ప్రపంచానికి వెళ్ళటానికి తండ్రి నీవే మార్గం సరళ పడతాయా ప్రభుత్వం సహాయం చేయడం నిజంగా అద్భుతంగా ఆశ్చర్యకరంగా. మొదటి తనైనా నెలలోనే తండ్రి ఈ రీతిగానైనా ఈ వసిపేట ప్రాంతంలో నా తండ్రి నీ కృపలో నా తండ్రి ఈ రీతిగానైనా దేవా కొంతమంది నీ విడుదల ప్రభ నిజంగా నీ ప్రాణాలకు ఉన్నారని మేము నమ్మొచ్చినాం తండ్రి. ఈ గడియ వర్తమానాన్ని వినడానికి ప్రభా నీ కుమారులో నుండి ఈ రోజు నువ్వు మాట్లాడే ప్రతి మాటనైనా ఉదయ వాక్యాన్ని తన నీ బిడ్డలు విన్నానైనా విన్న ప్రకారం నాతనైనా లోబడి జీవించడానికి నీవే ప్రభుత్వకు సహాయం చేయ ప్రభా. ఎవరైతే నాయన ఈ ప్రాంతంలో తన యొక్క వసిపేట ప్రాంతంలో తనైనా ఉదయ పట్టణంలో ఎవరైతే వధువులో ఆ వధువులు కూడా సిద్ధపరిచి జీవించమని విశేషంగా ఎదుగుతారు ప్రతాప్ విషయంలో కానీ కుటుంబ విషయంలో తండ్రి అందరి విషయంలో ప్రభుత్వం జీవించమని ప్రభా నువ్వు చేసిన మేలు ఉపకారాలకు స్థుతులు చెల్లించుకుంటూ తిరిగి సాయంకాలం కూడా నాయన ఈ రీతి నీ వాక్యాన్ని విని దేవ రక్షణ లేని వారు రక్షింపబడటానికి రక్షణ పొందిన బిడ్డల ప్రభా వాక్యానుసారమైన జీవితాలు జీవించి రానున్న ఉగ్రతను భయంకరమైన తెగులు రాబోతుండగా వాటికంటే ముందుగా మేము దేవ మధ్యాకాశంలో ఎగిరిపోవడానికి తగినంత విశ్వాసాన్ని కృపను పరిశుద్ధాత్మ శక్తిని మా అందరికీ దయచేసి జీవించమని దేవ నీ వాక్యాన్ని దేవ చక్కగా అద్భుతంగా ఆశ్చర్యకరంగా మాతో మాట్లాడి ఈ కుమారుని కూడా బలపరిచి జీవించమని ప్రత్యేకమైన కృపా దీవెన ఇక్కడ వధువుకు చేరువచ్చిన దైవజనులకు పిల్లలందరూ దయచేసి జీవించమని మా ప్రభు రక్షణ నామములో స్తుతులు స్తోత్రాలు చెల్లించుచున్నాం తండ్రి. ఆమేన్.